గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంటర్వ్యూకి వస్తున్నానంటే చాలా మంది అడగమన్న ప్రశ్న వచ్చేసి సలార్ 2 గురించి ఏదన్నా అప్డేట్ అడుగు బాబు గారిని అని చెప్పి అడిగేస్తారు. నాకు తెలిస్తే మీకు గ్యారంటీగా చెప్తా. అప్పటికి తెలిసి టూర్ గురించి. సో చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సార్ సలార్ 2 కోసం. అవును, నేను కూడా. సార్ అండ్ ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ గారి కష్టం గురించి సినిమా రివ్యూ గురించి మాట్లాడుతున్నారు. అవును, బట్ నా క్వశ్చన్ ఏంటంటే హీరోనాక కష్టం ఇంత తప్పదు, అలౌ చేయాలి. బట్ ఇలాంటి ఒక స్టార్డమ్ హీరో ఈ కథ చెప్పినప్పుడు దీనికి ఒప్పుకోవడం కదా గొప్పతనం. సో మన స్టార్ హీరోలు ఇలాంటి కథ చెప్పే సినిమాల్లో అది గ్యారంటీగా ఒప్పుకుంటా 100%. ఎందుకంటే అది మనసు ఒప్పదు. బికాజ్ ఇట్స్ సీరియస్ థింగ్ అండ్ ఫ్యాన్స్ కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. అందుకనే ప్రీమియర్కి కొంచెం అటు ఇటు అయింది టాక్. వన్ ఆఫ్ ద రీజన్స్ అది. ఎందుకంటే వాళ్ళ హీరోని అటు చూడటం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ అది ప్రాణం పెట్టిన సినిమా కాబట్టి చేయగలిగాడు, ఒప్పుకోగలిగాడు. అండ్ సి ఈ జనరేషన్స్తో బ్యూటీ ఏంటంటే రామ్ చరణ్ పట్టించుకోడటండి. ప్యాషన్, పిచ్చి ప్యాషన్తో చేస్తాడు. ఏదైతే అదైనా చేసేద్దాం. మనం పూర్తిగా నమ్మినప్పుడు 100% ఏమన్నా ధైర్యంగా వెళ్ళిపోతాం. నమ్మాడు, ధైర్యంగా వెళ్ళాడు. అండ్ మీరు అన్నారు ఇందాక కష్టం అందరూ పడతారు, కరెక్టే. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ పడిన కష్టం చాలా ఎక్కువ కనిపిస్తుంది సార్. అది చాలా అది బయటకు వచ్చేసింది ఎట్టగా. అది ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా చెప్పాల్సిందే, వేరే చాయిస్ లేదు అక్కడ. ఎందుకంటే ఇట్స్ బాడీ అండ్ మైండ్ రెండింటితోనూ ప్లే చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ. సో ఇక్కడ రామ్ చరణ్ అన్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చిరంజీవి గారు. బికాస్ ఆయన ట్వీట్లో అన్ని పేర్లు పెట్టారు, ఓకే, బట్ మై బ్రదర్ జగపతి బాబు అని పెట్టారు. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ అంటే ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఒక తరంలో మీ స్టార్డమ్ అంతా చూసారు సార్ టీఎఫ్ఐలో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ తరంలో ఇప్పుడు వచ్చినప్పుడు రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, బన్నీ కానీ, ప్రభాస్ కానీ ఇలాంటి వాళ్ళందరి వరకు దగ్గర నుంచి చూస్తున్నారు, వాళ్ళతో కలిసి పనిచేశారు. సో టీఎఫ్ఐకి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ టీఎఫ్ఐని ఎక్కడ తీసుకెళ్తారు అంటే వీళ్ళ క్రేజ్ ఏ రేంజ్కి వెళ్ళద్ది. ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఆ స్టార్డమ్ని ఇప్పుడు వీళ్ళు ప్యాన్ లెవెల్కి వెళ్ళిపోయారు. వీళ్ళ కష్టం చూస్తున్నప్పుడు కానీ మన హీరోల గురించి ఏం చెప్తారు? వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు సార్. వీళ్ళందరూ మీరు చెప్పిన పేర్లన్నీ ఆ టాప్ ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా డెఫినెట్గా దే మేక్ అస్ ఫీల్ ప్రౌడ్ సార్, డౌట్ లేదు. నెంబర్ 1 అంటే ఏదైనా చేసేయగలరు అనేది ప్రూవ్ చేశారు. ఎవరికాళ్ళే వాళ్ళ ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రూవ్ చేశారు, చేస్తూనే ఉంటారు. అది కాకుండా మీరు గుర్తించాల్సింది, ఇప్పుడు ఈ సినిమాలో అప్పల సూర్య అనే క్యారెక్టర్ ఎంత పండుతుందని తెలిసినా ఓకే చేసి ఒప్పుకునే హీరోలు కూడా తక్కువ. అలాగే తారక్ని తీసుకుంటే అరవింద్ సమేత అప్పుడు స్టేజ్ మీద చెప్పాడు, బసిరెడ్డి ఫస్ట్ గుర్తుంటాడు, తర్వాత నేను గుర్తుంటానని. అది హ్యూజ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎ హ్యూజ్ స్టార్. అది ఎవడో చెప్పడు, అంత ధైర్యంగా స్టేజ్ మీద ఎవడో మాట్లాడ్డా. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయటం అనేది చాలా కష్టం ఒక హీరోకి. నేను కదా హీరో, నేను కదా సూపర్ అనేది ఉన్నప్పుడు. సో అట్లాంటి మనసు మహేష్ బాబు ఉన్నాడు. మేబీ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు కానీ శ్రీమంతుడు అన్నారు తినేశారు కదండి అన్నాడు. ఒక్క డైలాగ్ చాలు, వాళ్ళ దగ్గర నుంచి ఒక్క కాంప్లిమెంట్ చాలు. బికాజ్ అలా ఆ కాంప్లిమెంట్ రావడానికి చాలా కష్టం. బట్ ఈ హీరోలు ఎవ్వరికి ఆ ఫీలింగ్ లేదు. ఏముంది, నాది నాకుంది, సినిమా బాగుండాలి అంతే. సో ఇన్సెక్యూరిటీ లేదు. దట్స్ అ గుడ్ థింగ్. బాలయ్య బాబు గారు అట్లా లెజెండ్లో. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక అప్పల సూర్య అనే క్యారెక్టర్ని సినిమా చూసిన తర్వాత కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఇంటికి తీసుకెళ్ళగలుగుతున్నాం మేము. సో ఇలాంటి మంచి క్యారెక్టర్స్ మీరు చేస్తూనే ఉండాలి. టీఎఫ్ఐలో మీ స్థానం ఎప్పటికీ ఒక ముద్రలో పడిపోయింది. సో